సాల్వ్ చేసుకునేటువంటి మర్చిపోయే నేపథ్యం క్రమంలో కాకుండా మొదటగా మద్యం స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత అది మత్తు పదార్థాల దాకా వెళ్తుందంటే మనకు అర్థమవుతుంది. ఒకసారి రెడ్డన్న గారి దగ్గరికి వెళ్దాం. రెడ్డన్న గారు చెప్పండి. సో ఇవాళ మనం చూస్తున్నాం ఇక్కడ అవసరం అన్నది ఒకటి, అందుబాటులో ఉండే పరిస్థితి ఒకటి. ఈ రెండు విషయాల్ని మనము బేరీజ్ వేసుకొని చూసినప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో నిజంగానే అందుబాటులోకి ఈజీగా డ్రగ్స్ వచ్చేస్తున్నాయి అన్నది ఒకటి ఉంది. రెండోది ఇప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది, గంజాయి అనేది మాత్రం చాలా విరివిగా దొరికేస్తుంది. అది ఆల్మోస్ట్ అంటే మనకు నార్మల్గా ఇప్పుడు వైన్ షాప్లో ఎట్లయితే దొరుకుతుందో ఆ తరహాలో గంజాయి అవైలబిలిటీ వచ్చేసింది. దానివల్ల కూడా ప్రజలు అంటే ఎవరైతే యువత ఉన్నారో దానికి బానిసలు అవుతున్నారో మనకు అర్థమవుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలోనే దీని వినియోగం పెరగడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఈ కర్ణుడు కారణాలు ఎన్నో. ఈ డ్రగ్స్ మహమ్మారి పిల్లల్లోకి చొచ్చుకుపోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి. అతి ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం. ఎంతసేపు పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకి మంచి కంఫర్ట్స్ ఇవ్వాలి, మంచి స్కూళ్లలో జాయిన్ చేయాలనేటువంటి ధోరణిలోనే తల్లిదండ్రులు ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ విధంగా పెంచుతున్నారు? ఈ స్కూల్ నుంచి రాగానే ఒక 15 నిమిషాలు గడిపే పరిస్థితి లేదు. ఒకళ్ళు తాళాలు అక్కడ గూట్లో పెట్టి తాళం తీసుకొని లోపలికి వెళ్ళి చూసుకోమంటారు. ఇంకోళ్ళు అసలు స్కూల్కి వెళ్తే వాడి స్నేహితులు ఎవరు, వాడు స్కూళ్ళల్లో కరెక్ట్ గా స్కూల్కి పోతున్నారా, ఎవరితో తిరుగుతున్నాడు అనే భావన తల్లిదండ్రుల్లో లేదు. వాటితో 2 అవర్స్ స్కూల్ నుంచి రాగానే ఒక 2 అవర్స్ స్పెండ్ చేయగలిగితే డెఫినెట్ గా దీని నుంచి కొంతవరకు పిల్లల్ని కట్టడి చేయవచ్చు. అదే విధంగా వాడు స్కూల్ నుంచి వస్తానే ఏ విధంగా ఉన్నాడు, వాడి బిహేవియర్ ఏంటి, వాడు స్కూల్ బుక్స్ తీసుకొని ఒకసారి చూస్తే తెలుస్తుంది. అది చేయటంలా తల్లిదండ్రులు. ఎంతసేపు మంచి స్కూల్లో చేర్చాలన్నా, మంచి కాలేజీలో చేర్చాలన్నా, మంచి బ్యాగ్ ఇవ్వా, మంచి ఎయిర్ కండిషన్ కార్లో పంపిస్తున్నామా, ఎయిర్ కండిషన్ బిల్డింగ్ లో వాడు చదువుకుంటున్నాడే చూస్తున్నారు తప్ప వాడి స్నేహితులు ఎవరు? టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే నీ స్నేహితుల గురించి తెలుసుకుంటే చాలు. అదే ఇది ఏది జరగడంలా. వాళ్ళ స్నేహితులు ఎవరితో తిరుగుతున్నాడు, వీడు కాలేజీకి పోతున్నాడా, స్కూల్ ఎవరు కొడుతున్నాడా, నెలలో 2 సార్లు కాలేజీకో స్కూల్కో పోయి మా వాడు ఎక్కడ కూర్చుంటున్నాడు, ఏం చదువుతున్నాడు, వాళ్ళ క్లాస్ టీచర్ ఏమి, ఇవేమీ పట్టించుకోవటంలా. దానివల్ల వీళ్ళకి డ్రగ్స్ మహమ్మారికి పడడానికి వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే స్నేహితులే ఈ డ్రగ్స్ చిల్డ్రన్ ఎవరైతే మొదలు పెడుతున్నారో, నేను ఐ థింక్ ఒక దాదాపు చాలా మందిని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు చూస్తే తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడం, అదే విధంగా స్కూళ్లలో కాలేజీల్లో దాని గురించి పట్టించుకోవడం. ఎంతసేపు ఎడ్యుకేషన్ లోనే 98 99 ఇదే చూస్తున్నారు. ఆ విధంగానే వాళ్ళని చూస్తున్నారు. అదే వాడు కాలేజీలో లాస్ట్ స్కూళ్లలో కానీ ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాడా, లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడా, నిద్రపోతున్నాడా, తూగుతున్నాడా, వాడు పాఠం వింటున్నాడా అని చెప్పటం లేదు. అది చూడటం లేదు. పిల్లలకి మాస్టర్లకి గ్యాప్ చాలా పెరిగిపోయింది. ఎంతసేపు మార్కుల గురించే ఆలోచిస్తున్నారు తప్ప వాడితో స్నేహంగా కూర్చొని మాట్లాడి, ఏరా బాబు ఇవాళ ఆఫ్టర్నూన్ అట్ట పడుకున్నావు, నీకు ఆరోగ్యం బాగాలేదా అనే విషయాన్ని కొంచెం మాట్లాడు. అవును, దీనికి తోడు ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎక్కడైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే ఆ బట్టి పట్టే పద్ధతో లేకపోతే కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ స్కూల్ అని మనం కొన్ని పేర్లు చెప్తున్నామో అక్కడ అఫోర్డబిలిటీ ఉండడం కూడా ఈ పెడ్లర్లకు కానివ్వండి లేకపోతే ఇలాంటి వాటిని వాళ్ళకి ఇంకోటి ఏమంటే పిల్లలకి ఎడ్యుకేషనల్, నేను చాలా 13-14 సంవత్సరాలుగా చెప్తున్నా, దీనిపైన ఒక నోటు కూడా అప్పుడెప్పుడు నేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసినప్పుడు దీనిపైన ఒక నోటు కూడా పెట్టాం. అయ్యా స్కూళ్లలో కాలేజీల్లో దీని గురించి ఒక పాఠ్యాంశంగా పెట్టండి. ఆ 2 మార్కులు 5 మార్కుల కోసం మనం చదివితే వాడికి దీని దుష్ప్రభావం జీవితం పైన ఏ విధంగా ఉంటుందనేది తెలుస్తుంది. అది జరగటమే లేదు. అదే కాకుండా ప్రభుత్వాలు తప్పుదనం ఉంది. ప్రభుత్వాలు కూడా దీని ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఏం చేస్తున్న విషయంలో డిస్కస్ చేసే ముందు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ నాయకులు విజయభాస్కర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. విజయభాస్కర్ గారు, ఇవాళ మనం చూస్తామండి, ఎందుకంటే ఇక్కడ చాలా 2 రకాల విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఒకటి, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోకస్ ఎంతసేపు ఉన్నా వీళ్ళ చదువుల మీద లేకపోతే వీళ్ళ మార్కుల మీద ఉంటుంది. అందులో